వెల్కమ్ టు అవర్ ఛానల్ రియల్ ఎస్టేట్ కింగ్ వన్. మీరు మా యూట్యూబ్ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి. మేము పెట్టే వీడియోస్ మొత్తం మీకు నోటిఫికేషన్ వస్తుంటాయి. తప్పకుండా మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల, షేర్ చేయడం వల్ల మాకు చాలా సపోర్ట్ దొరికిందండి. ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఇండిపెండెంట్ హౌస్ వచ్చి మనకి తాడిగడప ఏరియా అండి. ఇది వెస్ట్ ఫేసింగ్లో ఉన్న G+1 బిల్డింగ్ అనమాట. న్యూ కన్స్ట్రక్షన్ హౌస్ అండి, కొత్తగా ఇప్పుడే రెడీ అవుతుంది. మనకి బందర్ రోడ్ నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉన్న ఇండిపెండెంట్ హౌస్ అనమాట. ఇది 144 గజాల్లో ఉన్న ఈ G+1 బిల్డింగ్ అండి. ఇది ఎదర మనకి కార్ పార్కింగ్ అయితే వచ్చింది. ఉత్తరం వైపు మనకి సందు కూడా వచ్చిందండి. స్టెప్స్ చూస్తున్నారు కదా. ఒకసారి మనం ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి అయితే చూద్దాం పదండి. ఒకసారి వెళ్ళి కింద ఫ్లోర్లో వుడ్ వర్క్ అయితే చేస్తున్నారండి, ఎందుకంటే ఫస్ట్ ఫ్లోర్కి అయితే వచ్చామన్నమాట. మనం ఒకసారి లోపలికి చూద్దాం పదండి. దీని కాస్ట్ వచ్చి 1,40,00,000 అయితే చెప్తున్నారండి. ఈ ఇండిపెండెంట్ హౌస్ కాస్ట్ వచ్చి మనకి 144 గజాలు అనమాట. చూస్తున్నారు కదండి, ఇది వచ్చి హాల్ వ్యూ అనమాట. కింద ఫ్లోరింగ్ మొత్తం వచ్చి మార్బుల్ ఫ్లోరింగ్ అయితే ఇచ్చారు. సీలింగ్ వర్క్స్ కానీ లైట్స్ కానీ మొత్తం చాలా అంటే చాలా బాగా డిజైన్ చేయించారండి. ఇది వచ్చి హాల్ అనమాట. ఎదురు బాల్కనీ అయితే వచ్చింది. ఫస్ట్ ఫ్లోర్ అండి ఇది. ఇప్పుడు మనం బెడ్రూమ్స్ కూడా ఒకసారి వ్యూ చూద్దాం పదండి. ఇది వచ్చి మనకి మాస్టర్ బెడ్రూమ్ అనమాట. చూస్తున్నారు కదా, వుడ్ వర్క్ కూడా చేయిస్తున్నారండి. కింద మార్బుల్ పాలిషింగ్ అయితే చేయించాలి. పాలిషింగ్ చేయించి మనకి హ్యాండ్ ఓవర్ అయితే చేస్తారు. CRD అప్రూవ్డ్ ప్లాన్తో కట్టిన బిల్డింగ్ అండి. ఇది G+2 పర్మిషన్ ఉందన్నమాట. G+1 కన్స్ట్రక్షన్ అయితే చేశారు. ఇది వచ్చి అటాచ్డ్ బాత్రూమ్ అండి. మనకి ఇక్కడ కామన్ బాత్రూమ్ కూడా వచ్చిందనమాట. 2 బెడ్రూమ్స్కి మధ్యలో కామన్ బాత్రూమ్ అయితే వచ్చింది. హాల్కి అన్నిటికీ కంబైన్డ్గా. ఇది వచ్చి సెకండ్ బెడ్రూమ్ అనమాట. ఫినిషింగ్స్ కానీ అన్నీ చాలా అంటే చాలా బాగా చేయించారండి. ఇప్పుడు వుడ్ వర్క్ అయితే జరుగుతుందన్నమాట. గ్రనైట్ ఫినిషింగ్స్ అయితే ఇచ్చారు కిటికీలకు కానీ అన్నిటికీ. ఇప్పుడు మనం ఒకసారి డైనింగ్ హాలు, కిచెన్ కూడా ఒకసారి చూద్దాం పదండి. చాలా అంటే చాలా బాగా డిజైన్ చేయించారండి ఇండిపెండెంట్ హౌస్ని. బందర్ రోడ్కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో షాప్స్ కానీ అన్నిటికీ దగ్గరలో ఉన్న ఇండిపెండెంట్ హౌస్ అనమాట. ఇది వచ్చి డైనింగ్ హాల్ అండి. మనకి లోపల వచ్చి కిచెన్ అయితే వచ్చింది. రైట్ సైడ్లో కిచెన్ మీకు చూడండి ఒకసారి. చాలా అంటే చాలా బాగా డిజైన్ చేయించారండి. CRD అప్రూవ్డ్ ప్లాన్తో కట్టిన ఇండిపెండెంట్ హౌస్ అనమాట. ఒకసారి ఇప్పుడు మన వెనకాల వాష్ ఏరియా కూడా చూద్దాం పదండి. వెనకాల వాష్ ఏరియా అండి ఇది. తాడిగడప, యనమల కుదురు, కానూరు ఇటువైపు ఇండిపెండెంట్ హౌస్ కోసం మా నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి. పెదబుల్పాకులో కూడా ఇండిపెండెంట్ హౌసెస్ అయితే ఉన్నాయండి. పూర్తి వివరాల కోసం మా నెంబర్ కాంటాక్ట్ చేయండి.